హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1049కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో. సో ఇందులో వీడియో క్లిప్ని షేర్ చేసుకునే ఫీచర్ని అయితే తీసుకొచ్చింది అనమాట. ప్రస్తుతానికి వచ్చేసరికి ఇది మనకి యూఎస్లో అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైనా వీడియో మీరు వాచ్ చేసినప్పుడు ఆ వీడియోలోని మనం 30 సెకండ్స్ క్లిప్ని మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సో వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా ఎక్కడి నుంచి అయినా మనం అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక సిచ్యువేషన్ తగ్గ కామెంట్ పెట్టాలి అనుకుంటే అక్కడ మనకి ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. సో ప్రస్తుతానికి యూఎస్లో తీసుకొచ్చారు, త్వరలో మనకి గ్లోబల్గా కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి టెస్లా నిన్న కాక మొన్న అనుకుంటా వీళ్ళు దగ్గర ఒక 5 బిలియన్ స్టాక్స్ని అయితే సేల్ చేశారు. యాక్చువల్గా ఎలాన్ మాస్క్ దీనికి ముందే ట్వీట్ చేశారనమాట, నేను ఇలా స్టాక్స్ అయితే సేల్ చేయాలనుకుంటున్నాను, దీనికి అంగీకరిస్తారు లేదని. చాలా మంది అయితే స్టాక్స్ సేల్ చేయమని కూడా అయితే చెప్పారు. సో తినసరికి 5 బిలియన్ స్టాక్స్ని అయితే సేల్ చేశాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 37,223 కోట్ల రూపాయల స్టాక్స్ని అయితే సేల్ చేశారు. సో దానికి గాను ఇప్పుడు చూస్తే 0.4% స్టాక్ వాల్యూ అయితే డౌన్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో డౌన్ అయింది కాబట్టి అక్కడే ఆగిపోద్దు. సో అది అక్కడ ఉన్నది మామూలు వ్యక్తి కాదు, ఎలాన్ మాస్క్, దాన్ని మళ్ళీ పెంచి తీరుతాడు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐడీసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో షిప్మెంట్ కనుక చూస్తే, మొబైల్ ఫోన్ షిప్మెంట్స్ కనుక చూస్తే Q3కి సంబంధించి షామీ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సెకండ్ ప్లేస్లో శాంసంగ్ ఉంది, థర్డ్ ప్లేస్లో వివో ఉంది, ఫోర్త్ ప్లేస్లో రియల్మీ ఉంటే ఫిఫ్త్ ప్లేస్లో ఒప్పో కొనసాగుతుంది అనమాట. షామీ మాత్రం ఎప్పటి నుంచో చూస్తే ఫస్ట్ ప్లేస్లో అయితే అలాగే కొనసాగుతుంది. మరి ఇక్కడ చూస్తే యాపిల్ ఎక్కడైతే కనిపించలేదు. అయితే ఇయర్ టు ఇయర్ కనుక మనం కంపేర్ చేసుకొని చూసినట్టయితే అందరు సేల్స్ అంటే అందరు షిప్మెంట్స్ అయితే డౌన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఓవరాల్ షిప్మెంట్ డౌన్ చూస్తే మనకి 11.50% వరకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ Q3లో షిప్మెంట్ డౌన్గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట, ఓన్లీ మన ఇండియాలో. మరి డౌన్ అవక ఏమవుతుంది, అసలే పాండమిక్ సిచ్యువేషన్, జనాల దగ్గర డబ్బులు లేవు, దానితోడు వీళ్ళు ప్రైజులు పెంచేసి నెలకు 4-5 మోడల్స్ లాంచ్ చేసేస్తుంటే అన్ని కొనాలని ఎక్కడైనా రూల్ ఉందా? ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 10 ఈ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ మనకి నిన్న కాక మొన్న అయితే లీక్ అయినాయి. సో ఇక్కడ చూస్తే వీళ్ళు కొంచెం గతంలో తీసుకొచ్చిన కెమెరా డిజైన్తో కంపేర్ చేస్తే కొంచెం యూనిక్గా తీసుకురాబోతున్నారని చెప్పేసి కూడా మనకి అనుకున్నాము. అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫ్రంట్ ఏదైతే డిస్ప్లే ఉంటుందో, సో ఇది మనకి చూడడానికి సేమ్ ఒప్పో రెనో 7 Pro ఉంది కదా, సేమ్ అదే డిస్ప్లేని అయితే ఇక్కడ తీసుకురాబోతున్నట్టు. దీనికి సంబంధించిన ఇమేజ్ అని ఒక లీక్ స్టార్ అయితే బయటికి తీసుకొచ్చాడు. యాక్చువల్గా చాలా మంది ఇది OnePlus 10 దాని డిస్ప్లే అనుకున్నారు. దాని డిస్ప్లే కాదు, ఇతను అది ఎగ్జాంపుల్గా చూపించడం కోసం ఒప్పో రెనో 7 Proకి సంబంధించిన ఇమేజ్ని అయితే ఇక్కడ పోస్ట్ చేశాడు. మీరు అక్కడ సరిగ్గా గమనించినట్టయితే అన్ని ఒప్పోకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మనకి థిన్ బెజల్స్తో సో ఇదే రకమైన డిస్ప్లేని అయితే OnePlus 10లో వాడబోతున్నట్టుగా అయితే తన ఉద్దేశం అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి PUBG న్యూ స్టేట్ వచ్చింది కదా, ఆగింది. నిన్నే మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి ఒక చిన్న ప్యాచ్ని కూడా అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే PUBG క్రాఫ్టాన్ ఉందో, సో డెవలపర్స్ వీళ్ళైతే ఒకటి చెప్తున్నారు అనమాట, చాలా మంది హ్యాంగ్ అవుతుందని చెప్పి వీళ్ళకి ట్విట్టర్లో వాటిలో రెడిఫ్లో సో కంప్లైంట్స్ ఇష్యూస్ని అయితే రేస్ చేస్తే వీళ్ళు చెప్పేది ఏంటంటే, మేము 2 GB ర్యామ్ ఉన్న మొబైల్ మీద కూడా టెస్ట్ చేసాం, మాకు ఇటువంటి ప్రాబ్లం అయితే రాలేదు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం అయితే చేసేది తప్పితే ఈ ఇష్యూ ఉందా లేదా, అసలు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలనుకుంటున్నారు అనే దాని మీద వీళ్ళు ఎటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. యాక్చువల్గా నిన్న నేను ఐఫోన్ కూడా, నా దగ్గర ఉన్న iPhone 11 Pro Maxలో సో ఇన్స్టాల్ చేసుకుని ఆడాను. సో కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మా ఇంట్లో వైఫై ఉంది, అలాగే 4G LTE కూడా ఉంది. సో మధ్యలో కనెక్టివిటీ ఇష్యూస్ అయితే తెగ వస్తున్నాయి అనమాట, డిస్కనెక్ట్ అయిపోతుంది గేమ్ నుంచి. సో ఇష్యూస్ ఉన్నాయి. నాకైతే ఈ బ్రిక్ అయ్యే ప్రాబ్లం అయితే ఏం రాలేదు, యాపిల్ కాబట్టి. సో ఓపెన్ అయిపోయింది. కానీ చాలా మంది నిన్న నా కామెంట్లో పెట్టారుగా, అన్న మాకు అసలు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది అయితే పెట్టారు. సో ఈ ప్రాబ్లం అయితే ఉందని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ ఫీచర్ ద్వారా మనం టెక్స్ట్ని స్పీచ్గా అయితే కన్వర్ట్ చేయొచ్చు. అంటే వర్చువల్ స్పీచ్ని అయితే మనం సబ్మిట్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి ప్రస్తుతం వీళ్ళు రీల్ కోసం అయితే తీసుకొస్తున్నారంట. రీల్లో ఏదైనా మనం పోస్ట్ చేసామంటే, వీడియో కానీ లేకపోతే ఇమేజ్ ఏం పోస్ట్ చేసినా సరే, అక్కడ మనం ఒక టెక్స్ట్ని ఇచ్చామంటే ఆ టెక్స్ట్ ఏం చేస్తుంటే వాయిస్లుగా కన్వర్ట్ అయ్యి సో వినిపిస్తుంది. సో ఇటువంటి ఫీచర్ని అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితే తీసుకురాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే జియో ఫోన్ నెక్స్ట్ వచ్చిన తర్వాత జియో మీద ఇంట్రెస్ట్ చచ్చిపోయింది వీళ్ళు. ఇక బడ్జెట్లో అంటే మామూలు మార్కెట్తో కంపేర్ చేసుకుంటే దానికన్నా తక్కువ తీసుకొస్తారన్న హోప్స్ ఎప్పుడో చచ్చిపోయినాయి అనమాట దీని మీద. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ల్యాప్టాప్స్ మళ్ళీ గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. ఆల్రెడీ గతంలో స్పాట్ అయింది. అప్పుడు వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో ఈ ల్యాప్టాప్ తీసుకురాబోతున్నారు అనుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్తో కూడా ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకురాబోతున్నట్టు వస్తుంది. MT8788 ఆ ప్రాసెసర్ని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారంట. ఇందులో 2 GB ర్యామ్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ ల్యాప్టాప్ ఇంతకుముందు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా అయితే స్పాట్ అయింది. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే,
అసలు దేనికోసం వీళ్ళు ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు? ఇండియన్ స్టాండర్డ్స్ పడేయడానికి తప్పితే దేనికి ఉపయోగం నాకైతే అర్థం కావట్లేదు. మొన్న ఒక మొబైల్ తెచ్చారు. సరే ఓ 4000 రూపాయలలోపు తీసుకొచ్చారు అనుకుంటే ఓకే అనుకోవచ్చు. కానీ దాన్ని 6000 రూపాయల పైకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఏం చేశారు? ఇండియన్ స్టాండర్డ్స్ని పడేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్స్ ఇంతే, ఇలాంటి డిజైన్లే వాడతారు. వీళ్ళు ఏమైనా కొత్తగా సొంతంగా అంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పేరు మీద ఏమైనా తీసుకొస్తే ఇలాంటి డిజైన్లో తీసుకొస్తారు అని చెప్పేసి మన స్టాండర్డ్స్ని దిగజార్చే విధంగా డిజైన్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే ప్రైస్ కూడా అలాగే ఉంది. ప్రైస్ తగ్గిస్తే పోనీ అనుకోవచ్చు. ఇప్పుడు తీసుకురాబోయే ఈ ల్యాప్టాప్ కూడా బడ్జెట్ మొబైల్స్లో వాడే ప్రాసెసర్, బడ్జెట్ కూడా కాదు, బిలో బడ్జెట్స్ మొబైల్లో ప్రాసెసర్లు అని చెప్పొచ్చు. 2GB ర్యామ్ అంట. ఇది ల్యాప్టాప్ ఎందుకు అయితే అంటే ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్కి కీబోర్డ్ పెట్టేస్తే ల్యాప్టాప్ అయిపోతాయి. ల్యాప్టాప్తో మనం ఏ పనులు చేయగలం, అవన్నీ చేయగలమా దీంట్లో? సో అది ఆలోచించుకోవాలి ఎందుకు ఇలాంటివి తీసుకొస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దీంట్లో అయితే మీరు ఏదో ల్యాప్టాప్ లాగా వాడేయగలరా అంటే అలాగా వాడడానికి అయితే పనికిరాదు. రీసెంట్గా మనకి జియో తీసుకొచ్చిన ఫోన్ బట్టి మనకు అర్థమయ్యేదంటే ఈ ల్యాప్టాప్ వీళ్ళు మార్కెట్లో తెచ్చిన 15,000 రూపాయలు అలా తీసుకొస్తారు. దానికన్నా బడ్జెట్ మొబైల్ అంటే బిలో బడ్జెట్లోనే 8,000 రూపాయలు మొబైల్ కొనుక్కొని దాంట్లో మీరు యాక్సెస్ చేసేదే ఇంకా బెటర్గా ఉంటుంది. 2GB ర్యామ్తో వీళ్ళు ఈ ప్రాసెసర్ తీసుకొస్తే ఉపయోగం లేదు. ల్యాప్టాప్ స్టాండర్డ్స్ని కూడా పడేశారని చెప్పొచ్చు మార్కెట్లో ఇలా తీసుకొస్తే మాత్రం. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ డెమెన్సిటీ నెక్స్ట్ ఇయర్ రాబోయే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మీడియాటెక్ నుంచి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన యాంటిట్యూడ్ స్కోర్ అయితే బయటకు వచ్చిందనమాట. ఇక్కడ చూస్తే వీళ్ళు 1 మిలియన్ స్కోర్ని అయితే రీచ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. 10,02,222 స్కోర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది టాప్ స్కోర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు టాప్ స్కోర్లో చూస్తే నూబియా రెడ్ మ్యాజిక్ 6 ఉంది కదా, సో 888 ప్రాసెసర్తో అదే మీకు టాప్ స్కోర్లో ప్రస్తుతం అయితే ఉందన్నమాట. 8,58,000 స్కోర్ చేసి టాప్ ప్లేస్లో అదే ఉంది. సో ఇప్పుడు దాన్ని కూడా బీట్ చేసి ఇప్పుడు మీడియాటెక్ డెమెన్సిటీ 2000 అయితే వచ్చింది. ఇది 4 నానోమీటర్ బిల్డ్ అవుతున్న ప్రాసెసర్ అనమాట. యాక్చువల్గా మనకి యాపిల్ M1 ప్రాసెసర్తో మనకి ఐప్యాడ్ ప్రోస్ని తీసుకొచ్చింది చూసారా. సో అది కూడా 1 బిలియన్ స్కోర్ని అయితే దాటిని, కాకపోతే అవి ఐప్యాడ్లు కాబట్టి సో దాన్ని మనం మినహాయిస్తే ఇప్పుడు చూస్తే మొబైల్ ఫోన్స్లో ఇదే టాప్ స్కోర్ చేసింది అనుకోవచ్చు. ఇది మనకి వివో ఫోన్తో ఈ స్కోర్ అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. వివో ఫోన్లో ఈ ప్రాసెసర్ అయితే వాడుతున్నారంట. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి యూట్యూబ్ నుంచి, యూట్యూబ్లో లైక్ అండ్ డిస్లైక్ ఈ రెండు ఉంటుంటాయి కదా. ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు, కింద చూడండి లైక్ అండ్ డిస్లైక్ ఉంటాయి. డిస్లైక్ వచ్చేసరికి డిజేబుల్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంతకుముందు వచ్చేసరికి మనకి ఎవరైనా వీడియో ఇష్టపడితే లైక్ చేసేవాళ్ళు, వీడియో ఇష్టం లేకపోతే డిస్లైక్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. నిన్న రాత్రి నుంచి వీళ్ళు డిస్లైక్ కౌంట్ని సో హైడ్ చేశారనమాట యూట్యూబ్లో కనుక చూస్తే. దీనికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఎవరైతే మంచి మంచి క్రియేటర్స్ ఉంటారో వీళ్ళకి కూడా డిస్లైక్లు అయితే పడుతున్నాయంట. దానివల్ల వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. డిసప్పాయింట్ అయ్యి మంచి కంటెంట్ అయితే తీసుకురాలేకపోతున్నారు. లేకపోతే వేరే వాళ్ళు కంటెంట్ చూసి మా కంటెంట్ అలా లేదని చెప్పేసి డిస్లైక్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మారిపోవడం ఇలా జరుగుతున్నాయి అనమాట. సో దీనికి గాను వీళ్ళొసరికి డిస్లైక్ని హైడ్ చేయాలని చెప్పి అయితే భావించారు. ఇది కూడా కారణం కాదు. వీళ్ళు 2018 అనుకుంటా యూట్యూబ్ వచ్చేసరికి యూట్యూబ్ రివైండ్ అని చెప్పేసి ఒకటి తీసుకొస్తుంటుంది. హైయెస్ట్ డిస్లైక్లు ఉన్న వీడియో అదే అని చెప్పొచ్చు అనమాట. సో అప్పుడే ఈ డిసైడ్ అయితే తీసుకున్నారు. చూసేవాళ్ళు ఉంటారు వేవర్స్, వీళ్ళు ఏది లైక్ చేస్తారు ఏది లైక్ చేయరు అని చెప్పేసి డిస్లైక్ కౌంట్ని అయితే హైడ్ చేసేది అయితే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడైతే అన్ని వీడియోస్కి, అందరి వీడియోస్కి అయితే హైడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు నా దగ్గర కూడా హైడ్ అయితే కనిపిస్తుంది. మీరు డిస్లైక్ చేసినప్పటికీ సో మీకైతే అక్కడ కనబడదు. కాకపోతే ఎవరైతే క్రియేటర్ ఉంటారో సో వాళ్ళ క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళి చూసి అక్కడ వాళ్ళ డిస్లైక్ కౌంట్ ఎంత ఉందో అయితే చూసుకోవచ్చు. అయితే ఇది ఒక విధంగా ప్లస్, ఇంకో విధంగా మైనస్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే మంచి కంటెంట్ అందిస్తూ ఉంటారో వాళ్ళకి డిస్లైక్ కొడితే సో అలాంటి వాళ్ళకి ఇది మంచిదే ఫీచర్ అని చెప్పొచ్చు. వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా అయితే ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు ఫేక్ థంబ్నెయిల్ పెట్టి అన్ని లోపలికి వెళ్తే అంత చెత్త అంతా పోస్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఆ కంటెంట్కి, ఆ థంబ్నెయిల్కి దేనికి సంబంధం ఉండదు అనమాట. సో అలాంటి వాళ్ళకి దగ్గరికి మాత్రం ఈ డిస్లైక్ మహా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వేవర్కి తెలియాలి సో అతను జెన్యునా కాదా అనేది. అది తెలియాలంటే సో ఆ డిస్లైకే మెయిన్ స్టేటస్ అందించేది అనమాట. అంటే మ్యాటర్ చేసేది అది. ఆ డిస్లైక్లను చూసి చెప్పేవచ్చు అనమాట. సో ఈ క్రియేటర్ ఎలాంటోడు అనేది. సో అలాంటిది ఫీచర్ని అయితే వీళ్ళు తీశారు. నన్ను అడిగితే దీన్ని ఒక ఆప్షన్ లాగా తీసుకొచ్చుంటే బాగుండి అనిపించింది అనమాట. వీళ్ళే హైడ్ చేసే కన్నా మాకు ఆప్షన్ మాకు అప్పచెప్పేస్తే మేము కావాలనుకుంటే దాన్ని డిస్లైక్ని హైడ్ చేసేలాగా లేకపోతే హైలైట్ చేసుకునే రకంగా మాకు తీసుకొస్తే బాగుండేదని చెప్పి నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు? డిస్లైక్ తీయడం మంచిది అనుకుంటున్నారా లేకపోతే ఉంటేనే మంచిదా అనేది మీరు కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్లో మనకి ల్యాట్సీ అని చెప్పేసి మనం వాట్సాప్లోకి ఎప్పుడు వచ్చి వెళ్ళాం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. యాక్చువల్గా దాన్ని అయితే మనం హైడ్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఎవ్రీవన్ అలాగే మై కాంటాక్ట్స్ నో బడీ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఇస్తారు. సో నో బడీ పెడితే ఎవరు చూడడానికి ఉండదు. మై కాంటాక్ట్స్ పెట్టామంటే కాంటాక్ట్స్ లిస్ట్లో మన వాళ్ళు ఉన్న వాళ్ళు మనం లాస్ట్ ఎప్పుడు వచ్చి వెళ్ళాం అనేది అయితే చూస్తారనమాట. అలాగే మనకి ఎవ్రీవన్ పెట్టుకున్నామంటే అందరూ అయితే చూస్తారు. ఇప్పుడు ఇందులోనే మరో కొత్త ఆప్షన్ అయితే యాడ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇది ఒకసారి కాంటాక్ట్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కాకుండా బయట ఎవరైనా చూసే ఫీచర్ని అయితే వీళ్ళు ఇప్పుడు ఇందులో తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి ఇది వచ్చేసరికి దీని మీద వర్క్ అయితే చేస్తున్నారు. త్వరలో వచ్చేసరికి ఈ ఫీచర్ని కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఫైనల్ చూస్తే మనకి బ్రెజిలియన్ నేషనల్స్ సో క్రిప్టో కార్డ్స్ని అయితే
అనౌన్స్ చేసిందనమాట. ఇప్పుడు ఎలాగైతే మనకి ఏటీఎం డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఎలా ఉంటాయో, సో సేమ్ అదే రకంగా వీళ్ళు క్రిప్టో కార్డ్ అని చెప్పేసి కార్డ్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ కార్డ్లో మనకి వీసా సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి డెబిట్ కార్డు అండ్ క్రెడిట్ కార్డులు చూస్తూ ఉంటారు. సో వాళ్ళ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న క్రిప్టోని మీరు కార్డులోకి అయితే కన్వర్ట్ చేసుకోండి, అంటే రీఛార్జ్ చేసుకున్నట్టుగైతే అందులోకైతే పంపించుకోవాలంట. సో అక్కడ నుంచి మీరు ఆ కార్డులో ఉన్న అమౌంట్ని మీరు ఏటీఎం నుంచి కూడా తీసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ షాపింగ్స్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా మీరు సో దాని ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుందని. సో ఈ విధమైన ఫీచర్ని అయితే ఇప్పుడు క్రిప్టోని కార్డ్స్ రూపాన అయితే తీసుకొచ్చారు అక్కడ. సో రాబోయే రోజుల్లో మొత్తం అంత ప్రపంచం మొత్తం సో ఇదే కరెన్సీని అయితే చూస్తుంది, క్రిప్టో కరెన్సీనే. ఆ టైంలో ప్రతి ఒక్కరి చేతిలో ఇలాంటి ఒక కార్డ్ అయితే ఉంటుంది, క్రిప్టో కార్డు. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.